కొన్నిసార్లు మన దగ్గర ఉండే ప్రొవిజన్ తక్కువ ఉంటుంది, నీడ్ పెద్దగా ఉంటుంది. హ్యావ్ యూ ఎవర్ ఫేస్ దట్ సిచ్యువేషన్? ఎప్పుడైనా అనుభవం అయిందా? ఉన్నది కొంచెం, కావాల్సింది చాలా. కంటి ముందు చాలా లిమిటెడ్ రిసోర్స్ ఉంది, కానీ అన్లిమిటెడ్ నీడ్ ఉంది. బట్ యూ హ్యావ్ అ గాడ్ హూ కెన్ గివ్ హిస్ అన్లిమిటెడ్ సప్లై. కొరత లేకుండా నీకు అనుగ్రహించగలిగిన దేవుడు ఉన్నాడు. నీకు చాలా కొరత ఉంది, చెప్పాలంటే కూడా చాలా కష్టంగా ఉందండి, అన్ని అవసరాలు ఉన్నాయండి, అలాంటి పరిస్థితి ఉందండి, నా దగ్గర ఉన్నది చూస్తే చెప్పుకోదగ్గ ఏమీ లేదండి, చూసి కొంచెం ధైర్యంగా అడుగు ముందుకు వేయదగ్గ ఏమీ లేదండి పరిస్థితి, అట్లా ఉందండి నా స్థితి. అట్లాంటప్పుడే దేవుడు చేస్తాడు. దట్ ఈస్ అన్ ఐడియల్ సిట్యువేషన్ ఫర్ గాడ్ టు గివ్ యూ అ బ్రేక్ త్రూ. అట్లాంటి పరిస్థితిలోనే కదా దేవుడు నీకు అద్భుతం చేసేది. నీ దగ్గర ఉన్నది నీ అవసరానికి మధ్యలో ఉన్న తేడా లేదంటే గ్యాప్ కొంచెమే ఉంటే అది దేవుని అద్భుతం అవ్వదు. ఏదో జరిగిపోయిందండి అంటారు చూసిన వాళ్ళు, విన్నవారు కూడా, ఏదో అలా కలిసి వచ్చేసిందండి, ఏదో అలా సరిపెట్టేశారండి, అలా జరిగిపోయిందండి. అలా చేయడండి దేవుడు. నీ దగ్గర ఉన్న నీడ్ పెద్దది, కానీ నీ దగ్గర ఉన్న ప్రొవిజన్ నీ దగ్గర ఉన్న చాలా తక్కువ, అవసరత చాలా ఎక్కువ. అలాంటప్పుడు దేవుడు కార్యం జరిగిస్తే అది ఖచ్చితంగా ఒక అద్భుతము అవుతుంది. ఇక్కడ ఆంధ్రేయ కూడా యేసయ్యతో అదే అంటా ఉన్నారు. 5,000 మంది, ఇన్ని వేల మందికి ఈ 5 రొట్టెలు 2 చేపలు ఎలా సరిపోతాయ్యా? పనివాడు కూడా అలాగే అంటున్నాడు. 100 మందికి నువ్వు చెప్పేశావయ్యా ఎలీషా గారు, వడ్డిస్తూ ఉంటే మధ్యలో ఫుడ్ అయిపోతే ఎవరికి కష్టం చెప్పాలి. వడ్డిచ్చేవారికి ఎలా ఉంటుందండి? బాగా. నేను కూడా వడ్డిస్తూ ఉంటాను మా ఇంట్లో ఎవరు వచ్చినా నాకు టైము అవకాశం ఉంటే నేనే వడ్డిస్తా దగ్గర ఉండి, నాకు ఇష్టం. అయితే వడ్డిచ్చేటప్పుడు కొన్ని పరిస్థితులు అవుతూ ఉంటాయి, మనకు తెలుసు అది. వంట చేసేవాళ్ళు కొన్నిసార్లు ఇంతే వండుతారు, ఫ్రిడ్జ్లో చాలా ఉంటుంది, ఇంతే వండుతారు. అప్పుడు వడ్డిచ్చే వాళ్ళకి అస్సలు బాగాదు. ఎందుకంటే ఇంతమంది ఉంటే ఎంత కూర వడ్డించాలా, ఎలా వడ్డించాలి, ఎంత ఇబ్బందిగా ఉంటుందండి. అప్పుడు వెంటనే ఏమొస్తుంది? కోపం వస్తుంది. కొంచెం వండండి, ఏం పర్లేదు, ఇంతమంది ఉన్నారు, కొంచెం సమృద్ధిగా. మీకు బాగానే ఉంది వండే వాళ్ళకి, వడ్డించే నాకు బాధగా ఉంది. ఇలా వడ్డించాలంటే నాకు సమృద్ధిగా ఉంటే ఇష్టం నాకు. ఇప్పుడు పనివాడికి టాస్క్ ఇచ్చాడు ఎలీషా అంటున్నాడు, అక్కడ కూర్చొని లేదంటే నిలబడి నువ్వు వడ్డిచ్చయ్యా. ఈ 20 రొట్టెలు ఎంతమందికి వస్తాయి? 100 మంది ఉన్నారు, ఒక్కొక్కరు 2 రొట్టెలు తింటారు, మినిమం 2 రొట్టెలు 10 మందికి అయిపోద్ది. ఇప్పుడు ఆ తర్వాత ఖాళీ బౌలు, బేసిన్, ఖాళీ డబ్బా పట్టుకొని తిరగాలంటే ఎవరికి కష్టం? మిగతా వారందరూ ఏమంటారు? ఇప్పుడు ఈయన ఇబ్బందుల్లో పడతాడు. సో ఇతను అంటా ఉన్నాడు, ఈ పనివాడు అంటా ఉన్నాడు, అయ్యా ఎలా సరిపోతుంది, ఎలా సరిపెడతాను అంటే, ఇతనికి దైవజనుడు రెండవసారి అదే మాట చెప్పాడంట. మనము అనుమానంతో 10 సార్లు అదే డౌట్తో వెళ్ళినా దేవుడు ప్రతిసారి ఒకే మాట చెప్తాడు. ఒకసారి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అర్థమవుతుందండి? మనుషులంగా మనం ఎంత బలహీనం అంటే అదే అనుమానం, అదే సందేహం, అదే సణుగు, అదే సంశయంతో వారం లేదంటే నెల తర్వాత 2 నెలల తర్వాత దేవుడి దగ్గరకు అదే సమస్యతో వెళ్తాం. కానీ వెళ్ళిన ప్రతిసారి దేవుని మాట అయితే మారదు. ఆయన అదే చెప్తాడు, నేను చూసుకుంటా, నేను నీ భారం మోస్తా, నేను నీకు సహాయము చేయవాడను. ఆయన మాట మారిందండి? బైబిల్ మారిందా? మన సమస్యలు మారుతూ ఉంటాయి, మన స్థితిగతులు మారుతూ ఉంటాయి, మన ఇబ్బందులు మారుతూ ఉంటాయి. బట్ హ్యాస్ గాడ్స్ వర్డ్ ఎవర్ చేంజ్డ్? హ్యాస్ గాడ్స్ మైండ్ ఎవర్ చేంజ్డ్? హ్యాస్ గాడ్స్ గుడ్నెస్ ఎవర్ చేంజ్? నెవర్ ఎవర్. ఎప్పటికీ మారలేదు, మారదు కూడా.